మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ రేగు శ్రీశైలం గారు ఎన్నికైన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారగోని ప్రవీణ్ కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ పగడాల రంగారావు గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ లక్ష్మణరావు గారు, శ్రీ బొమ్మ వెంకటేశం గారు ఇచ్చేశారు. తదితర మండలాల నుండి అధిక సంఖ్యలో రియల్టర్లు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ మరియు మండలాల కమిటీల ఏర్పాటు కోసం ఒక హడా కమిటీని ప్రకటించడం మరియు తదుపరి కార్యాచరణ గురించి వివరించడం జరిగింది. అవుతున్నారు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో, బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేసేలాగా, ఎవరైతే అక్రమ లేఅవుట్లు చేసి సొమ్ము చేసుకొని బయటపడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరైతే కొనుక్కొని నష్టపోయిన వాళ్ళని బాధితులుగా చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని దోషులుగా చిత్రించడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బాధితులకు న్యాయం చేస్తూ ఎవడైతే అక్రమ లేఅవుట్లు వేసి ప్రభుత్వ భూములు అమ్ముకొని బయటపడ్డాడో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రేగు శ్రీశైలం. తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ నుంచి మేడ్చల్ జిల్లా కోసం ప్రత్యేకంగా ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా ఈరోజు కమిటీ యొక్క నిర్మాణాని కోసం అని చెప్పేసి మన రాష్ట్ర స్థాయి నాయకులందరి సమక్షంలో జిల్లా కమిటీని, మండల కమిటీలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక 200 మందితోటి ఈ సమావేశం ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆశావాహులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావడం సంతోషకరమైన విషయం. రానున్న నెల రోజుల్లో మా యొక్క జిల్లా కమిటీని, దాని యొక్క విధి విధానాలని, మండల కమిటీల ఏర్పాటు, మున్సిపాలిటీ కమిటీల ఏర్పాటు, వీటన్నిటిని కూడా ఒక నెల రోజుల్లోగా పూర్తి చేసేసి దాని యొక్క కార్యాచరణ రాష్ట్ర కమిటీ ముందు పెట్టాలనేది మన ముఖ్య ఉద్దేశం. మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు ఏ రకంగా ఉద్యమించాలి, ఏ రకంగా గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఆకృత్యాలని కానీ, వాళ్ళ నుంచి తప్పుల్ని కానీ ఏ రకంగా మూకుమ్మడిగా ఒక్కసారిగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ పైన అటాక్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మార్గదర్శకాల మేరకు ముందుకు పోవాలని నిర్ణయించుకున్నందుకు మీకు తెలియజేస్తున్నందుకు సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ. రియల్టర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 2020లో ఇదే ఏరియా నుంచి తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ పుట్టినది. ఇక్కడ పుట్టిన అసోసియేషను 29 జిల్లాల వరకు పాకినది. దానికి కారణం ఆనాటి గవర్నమెంటు కేసీఆర్ అని మేము అనుకుంటున్నాము. ఎందుకని ఆయన చేపట్టికి ఈ అసోసియేషన్ పుట్టింది. ఆయన చేసిన పాపాల పుట్టని పెకిలించడం కోసం అసోసియేషన్ పుట్టి, ఈ అసోసియేషను అందరి ఐక్యతతోటి, రియల్ ఎస్టేట్ వాళ్ళందరి ఐక్యతతోటి గవర్నమెంట్ చేంజ్ చేసే స్థాయికి రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఏర్పడ్డది. కానీ ఆనాటి చేసిన గవర్నమెంట్ చేసిన తప్పిదాలనే ఈరోజు ఈ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్లకి, రియల్టర్స్కి మేము న్యాయం చేస్తాము, ఎల్ఆర్ఎస్ ఎత్తేస్తామని చెప్పేసి ఆనాడు చెప్పిన రేవంత్ రెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, బట్టి గారు కానీ అదే పందాన్ని పోగ తీసుకుపోతున్నారు తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులకి న్యాయం చేసినట్టు ఏమి కనపడతలేదు. ఒకసారి ఆలోచించాలి. ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఎల్ఆర్ఎస్ 25 లక్షలు మంది ఇంటూ 4 ఓట్లు వేసుకున్న 1,50,00,000 అంటే ఎంత పర్సెంటేజ్ తోటి మీ గవర్నమెంట్ గెలిచింది అనేది ఒకటి ఆలోచించాలా. ఆ రోజు మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీరు హామీలు ఇచ్చేసి ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పారు. దాని తోడు పెనమించి పొయ్యిలో పడ్డట్టేది మా పరిస్థితి. ఆనాడు గవర్నమెంట్ చేసిన ఆకృత్యాలు, ధరణిని తీసేసి భూమాతని పెట్టారు, స్లాష్ సిస్టమ్ అని పెట్టారు. దీనివల్ల కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని పరిష్కరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు న్యాయం చేయవలసిందే కోరుకుంటున్నాము. లేని ఎడల గత ప్రభుత్వం యొక్క పొందిన ఫలితాన్ని మీరు కూడా పొందవలసి వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మీరందరూ ఆలోచించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మీ గవర్నమెంట్ గెలవాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా వారి యొక్క ప్రాబ్లమ్స్ను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.